నాన్న గుర్తులు, నాన్న అడుగులు, నాన్న ఆదర్శం, నాన్న ఆశయాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఉద్వేగానికి లోనయ్యారు షర్మిల. నాన్న బస చేసిన ఆ గార్డెన్లో కొంచెం సేపు గడిపారు. ఆ తర్వాత ఆ అడుగులు గమ్యం వైపు పడ్డాయి. ప్రజలను పలకరిస్తూ ముందుకు కదిలారు రాజన్న బిడ్డ. రాష్ట్ర ప్రభుత్వంపై ఏ ఒక్కరికి భరోసా లేదని షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజలు సుఖశాంతులతో బతికారని చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ప్రసంగించిన షర్మిల వైఎస్ఆర్ చేపట్టిన ప్రతి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. కంటి నుండి చూపును విడగొట్టే కుట్ర, గుండె నుండి ఊపిరిలాగేసే కుట్ర, నోటి నుండి ముద్దని, తల్లి నుండి బిడ్డని, ప్రజల నుండి ప్రజానేతని వేరు చేయాలని సర్కారు కుట్ర. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు షర్మిల. ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలు పదవుల వేటలో మునిగిపోయారని మండిపడ్డారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కారు అధికారంలో, కానీ 4 ఏళ్ల నుంచి ఈ కాంగ్రెస్ సర్కారు ప్రతి విషయంలోనూ విఫలమైంది. ఈ కాంగ్రెస్ సర్కారు ప్రజలందరి భరోసా కోల్పోయింది. ఈ కాంగ్రెస్ సర్కారు మీద రైతులకి భరోసా లేదు. ఈ కాంగ్రెస్ సర్కారు మీద రైతు కూలీలకు భరోసా లేదు, కార్మికులకు భరోసా లేదు. ఈ కాంగ్రెస్ సర్కారు మీద మహిళలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, ఉద్యోగస్తులకు భరోసా లేదు, వృద్ధులకు భరోసా లేదు. ఈ కాంగ్రెస్ సర్కారు మీద ఎవ్వరికీ భరోసా లేదు. రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టింది. రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు, ఆశయాలకి భిన్నంగా అన్ని ఛార్జీలను, అన్ని పన్నులను పెంచేసింది. అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ప్రజల కోసం పని చేస్తుందా, లేక అధికారం అనుభవిస్తున్న నాయకుల కోసం పని చేస్తుందా అని రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో వైఎస్ఆర్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని షర్మిల చెప్పారు. అభయహస్తం, ఉపాధి హామీ పథకాలను విజయవంతంగా అమలు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే వైఎస్ఆర్ మన రాష్ట్రంలోనే 47 లక్షల ఇళ్లు కట్టించారని చెప్పారు. చంద్రబాబు 16 లక్షల మందికి పింఛన్లిస్తే వైఎస్ఆర్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ గాని, ఏ కొత్త పన్ను గాని పెంచలేదు, ఏ కొత్త పన్ను వేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఎరువుల ధరలు, మందుల ధరలు పెరగనే లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 305 రూపాయలున్న గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా